కానీ కొంతమందిని చూసాను నేను, 6th క్లాస్ నుంచి ఇంకా మొత్తం ఇంజనీరింగ్ అయిపోయే వరకు హాస్టల్లో ఉండేవాళ్ళు, 9th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ అయిపోయారు. ఇంకా అసలు అలాంటి వాళ్ళు ఫ్యామిలీ సిస్టమ్ లో ఉండలేరు, వాళ్ళు కంప్లీట్ ఇండిపెండెన్స్ కోరుకుంటారు. సో అది కష్టం. సో ఐ నెవర్ సజెస్ట్ సచ్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఓకే. ఇండిపెండెన్స్‌గా బతకటంలో కూడా, అంటే ఇండిపెండెంట్‌గా ఉండాలి అనుకోవటంలో కూడా చాలా పాజిటివ్ ఒక థింకింగ్ అనేది లేదంటారా? అంటే అది పాజిటివ్‌గా తీసుకోలేమంటారా? అది నెగెటివేనా? ఇండిపెండెంట్ అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను సంపాదించాలి, నేను అందరినీ చూసుకోవాలి అనే ఇండిపెండెంట్ బతకడం వేరు. నా లైఫ్ లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నా బెడ్రూమ్ నాది, నా తిండి నాది, నాకెవరేం ఇది చెప్పొద్దు. వేరు. నాకెవరేం అది చెప్పొద్దు. వేరు. అది వేరు. ప్రైవసీ కావాలి, ఐసోలేషన్ కావాలి, అది వేరు. ఓకే. సో మీరు మీరు ఇన్ని రోజుల్లో ఇన్ని ఇయర్స్‌లో డీల్ చేసిన కేసుల్లో మేడం, మిమ్మల్ని కొంచెం కష్టపెట్టిన కేసు, లేకపోతే గుర్తుండిపోయిన కేస్ అంటే, లేకపోతే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేస్ అంటే ఏది చెప్తారు? దాని గురించి ఏమైనా కొంచెం మాకు వివరించరా? అంటే యూజువల్ గా కేసెస్ ఎప్పుడు కూడా కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. బట్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక కేసు ఏంటంటే, షీఈ్ ఎ వెరీ హై ప్రొఫెషనల్. నేను లాస్ట్ టైం కూడా ఒక కేసు చెప్పాను, అదే కేసు, సిమిలర్ కేసు. తన పాపం చాలా చైల్డ్హుడ్ ట్రామా, చాలా చైల్డ్హుడ్ ట్రామా ఫ్రమ్ మదర్, ఫాదర్. ఓకే. అండ్ పాపం అంత కష్టపడి సరే పోనీ పెళ్లి చేసుకుంటే హస్బెండ్ నుంచి కూడా హెరాస్మెంట్, షీ గాట్ డివర్స్డ్. పోనీ అన్న సరిగ్గా చూసుకుంటాడంటే హీ ఆల్సో డిడ్ నాట్ టేక్ కేర్. సో కంటిన్యూస్ డిప్రెషన్, క్లినికల్ డిప్రెషన్ ఉండేది. క్లినికల్ డిప్రెషన్ అంటే మస్ట్ అండ్ షుడ్ మెడిసిన్ తీసుకోవాలి. సో అలా తను 10+ years ఆఫ్ మెడికేషన్ వాడింది, ఎక్కడ హీల్ అవ్వలేదు, సింగిల్ గా ఉండేది. సో రూమ్ లో లైట్ వేసుకుని పడుకోకపోతే నిద్ర కూడా పట్టదు రూమ్ కి వెళ్తే. అలాంటి కండిషన్స్ లో షీ అప్రోచ్ మీ అన్నమాట ఫర్ కౌన్సిలింగ్. సో అప్పుడు రిగ్రెషన్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. రిగ్రెషన్ టెక్నిక్ అంటే ఏంటంటే, ఇవన్నీ ట్రామా, అంటే చైల్డ్హుడ్ నుంచి ఉన్న ట్రామాస్ మూలంగా బ్లాకేజెస్ ఉండిపోయి ది కెనాట్, వీళ్ళందరినీ ఫర్గివ్ చేయలేకపోవడం మూలంగా. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళందరూ దే ఆర్ నో మోర్. ఓకే. మదర్, ఫాదర్, బ్రదర్ ఆర్ నో మోర్ అట్లీస్ట్ టు టాక్ అండ్ రిజాల్వ్ ద థింగ్స్. సో అప్పుడు రిగ్రెషన్ టెక్నిక్ అవి చేసినప్పుడు ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసుకుని, రిగ్రెషన్ టెక్నిక్ అంటే ఏం లేదు, వి టేక్ దెమ్ ఇన్ ద ట్రావెల్ ఆఫ్ టైమ్, వి టేక్ దెమ్ టు దేర్ చైల్డ్హుడ్, వి విల్ లెట్ దెమ్ ఫర్గివ్ దేర్ పేరెంట్స్, ఆర్ ఎవరినైతే లెట్ గో ఆఫ్ చేయలేకపోతున్నారో వాళ్ళని లెట్ గో ఆఫ్ చేసి థింగ్స్ ని ఫర్గివ్ చేయగలిగితే అప్పుడు లైటన్ అవుతారు వాళ్ళు. అప్పటి నుంచి తను రాత్రి పడుకోగలిగేది, ఆ కాన్ఫిడెన్స్ బూస్టప్ అయ్యేది, తన టాప్ కంపెనీలో హెచ్ఆర్ యాక్చువల్ గా. సో మళ్ళీ అలా ఎప్పుడైతే రిజాల్వ్ అయ్యాయో, మళ్ళీ నేచర్ తనకి లైఫ్ లోకి ఇంకొక పార్ట్నర్ వచ్చాడు, షీ గాట్ మ్యారీడ్, నవ్ షీఈస్ లివింగ్ ఇన్ అనదర్ స్టేట్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అలాంటి చాలా, అంటే ఎంబీబీఎస్ ఫినిష్ చేసిన కేసెస్, అలా చాలా మంది చైల్డ్హుడ్ ట్రామాస్ మూలంగా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ మీరు మీ పిల్లల్ని ట్రీట్ చేసే విధానం మూలంగా అది ఆ ఒక్క, అంటే ఇయర్ కో 2 years కో కాదు, వాళ్ళది పెద్దయ్యాక కూడా వాళ్ళని హాంట్ చేస్తూ వాళ్ళ జీవితం మీద మర్చిపోలేని దెబ్బని కొడుతోంది. కాబట్టి వెన్ యు ఆర్ హ్యాండిలింగ్ యువర్ కిడ్స్, కైండ్లీ బి లిటిల్ సెన్సిటివ్. అంటే ఒక మాట వాళ్ళ జీవితం మొత్తం బలీయమైన గాయాన్ని చేసి వదిలిపెట్టేస్తే అది ఏ రూపంలో వాళ్ళని హాంట్ చేస్తుందో ఎవరు చెప్పలేరు. సో పేరెంట్స్ నీడ్ టు బి లిటిల్ సెన్సిటివ్. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నంత ఎమోషనల్ స్ట్రాంగ్నెస్ ఇవాళ రేపు మనుషుల్లో ఉండట్లేదు. దే ఆర్ బికమింగ్ టూ సెన్సిటివ్, టూ ఎమోషనల్. దే ఆర్ క్యారీయింగ్ దోస్ థింగ్స్ త్రూ అవుట్ దేర్ లైఫ్. కాబట్టి దిస్ ఇస్ ద అడ్వైస్ ఐ వాంట్ టు గివ్. ఓకే. ఒకప్పుడు ఉన్నంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు ఉండకపోవడానికి, ఓవర్ సెన్సిటివ్‌గా పిల్లలు అవ్వటానికి రీజన్స్ ఈ సోషల్ మీడియా, లేకపోతే ఈ మనం మొబైల్స్ ఇవ్వటం, లేకపోతే సినిమాల్లో కూడా ఒకప్పుడు కొంత కంటెంట్‌కి ఒక నియంత్రణ అనేది ఉండేది. కానీ ఇప్పుడు కంటెంట్ నియంత్రణ చాలా అసాధ్యమనే చెప్పాలి. ఫోన్‌లో అన్నీ దొరికిపోతున్నాయి, అన్నీ చూడగలుగుతున్నారు వాళ్ళు. సో ఆ ఎఫెక్ట్ దేనివల్ల ఎక్కువైతుంది మేడం? సినిమాల వల్ల, లేకపోతే సమాజంలో, స్కూల్లో జరుగుతున్న విషయాల వల్ల, లేకపోతే ఇంట్లో పరిస్థితుల వల్ల? ఎక్కడ ఓవర్ సెన్సిటివ్‌గా తయారవుతున్నారు? మూలం ఎక్కడుందంటారు? మూలం ఎక్కడుంది అంటే, ఇప్పుడు నా బర్త్డేకి మా హస్బెండ్ నాకు ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇస్తే చాలా లవ్ చేస్తున్నట్టు అని నేను అనుకుంటా. అసలు ఐఫోన్ ఇస్తేనే చాలా లవ్ చేస్తున్నట్టు అనే ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్ లోకి రావడానికి రీజన్ ఏంటి? నేను ఎక్కడో చూసా. ఆ సోర్స్ ఆఫ్ డేటా నాకు రావడానికి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామేగా రీజన్. రైట్. అంతే.
అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవ్వడం ఫస్ట్ రీజన్. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవ్వడానికి రీజన్ ఏంటి? సోషల్ మీడియా ఆర్ మూవీస్. ఓకే. అంతే. ఒకప్పుడు మన పురాణాల్లో ఏముండేది? భార్య భర్తని ఇట్లా చూసుకునేది, లేకపోతే రాముడు తండ్రిని ఇట్లా చూసుకునేవాడు, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరు ఎట్లా ఎవరిని చూసుకున్నారని ఎగ్జాంపుల్స్ అంటే ఎవరు మనకి ఏం చేస్తారు, ఎవరిని ఎట్లా ట్రీట్ చేస్తారు. సో ఈ ఎగ్జాంపుల్స్ ఉండడం మూలంగా మన ఎక్స్పెక్టేషన్స్, మన పేరెంట్స్ ఇట్లా చూసుకోవాలి, మన బాయ్ ఫ్రెండ్ ఇట్లా చూసుకోవాలి, మన హస్బెండ్ ఇట్లా చూసుకోవాలి. నేను ఒక రీల్ చూసాను, హస్బెండ్ ఒక బుట్టెడ్ పూలు తీసుకొచ్చి వైఫ్ మీద మొత్తం వేశారు. సో రియల్ లైఫ్ లో ఆల్ దీస్ ఆర్ నాట్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే పాసిబుల్ గా వైఫ్ అవన్నీ చూసి ఎక్స్పెక్ట్ చేస్తుందో, ఫైట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆటోమేటికల్లీ బిగిన్స్. ఓకే. సో కొంచెం సినిమాల్లో అంటే ఇందాక మీరు అన్నట్లు ఈ మధ్య మహామహుల సినిమాల కంటే కూడా ఒక భక్తి రసం బాగా పండించిన మహావతార్ నరసింహ సినిమా అన్నిటికంటే ఎక్కువ పాపులర్, ఎక్కువ హిట్ అయింది. సో ఆ సినిమాల్ని ఆదరిస్తున్న పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఇష్టంగా వెళ్ళి చూస్తున్న పిల్లలు ఉంటేనే అది ఆ రేంజ్ సక్సెస్ అవుతుంది. సో సినిమాల్లో కంటెంట్ కూడా మారితే గనక సమాజంలో పిల్లల ఆలోచనలో మార్పు వస్తుంది అని యాక్సెప్ట్ చేస్తారా? 100%. ఎందుకు రాదు? 100% వస్తుంది. ఓకే. ఎందుకంటే మైండ్ లోకి డేటా వెళ్లే సోర్సే మన 5 సెన్స్ ఆర్గన్స్. ఎలా మన డేటా వెళ్తుందో బ్రెయిన్ లోకి అదే స్టోర్ అవుతుంది. ఓకే. ఫైనల్ క్వశ్చన్ మేడం, నిజానికి మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మన థింకింగ్ మీద చాలా ప్రభావం చూపుతాయని నేను విన్నా. అది ఎంతవరకు నిజమో, ఒకవేళ అది నిజమైతే ఎలాంటి ఫుడ్ పిల్లలకి అలవాటు చేయాలి, ఎలాంటి ఫుడ్ మనం తినాలి? సాత్విక్ ఫుడ్ అనే సజెస్ట్ చేస్తారండి. మసాలాలు వీటి మూలంగా ఈ డోపమైన్ లెవెల్స్, హార్మోనల్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. అందుకనే వాటి మూలంగా హైపర్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది. అందుకే మన ఎమోషనల్ లెవెల్స్ ఇన్స్టేబుల్ అవుతాయి. అందుకనే మీరు విమెన్ లో కానీ, ADHD కేసెస్ లో కానీ ఎవరికున్నా కూడా వాళ్ళకి జంక్ ఫుడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తారు. కాబట్టి ప్రిఫరబుల్లీ జంక్ ఫుడ్స్ ని, హైలీ మసాలా ఉన్న ఫుడ్స్ ని, ఇలాంటివి అవాయిడ్ చేసి నార్మల్ ఫుడ్స్ ఒకప్పుడు మన ఇళ్లలో తినేవే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనం ఇంట్లో కుక్ చేయడం మానేసి, మనం ఇంట్లో కుక్ చేసుకునే ఏ ఫుడ్ తిన్నా మనకి ఏం కాదు. మనం బయట కొనుక్కొచ్చుకున్న ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవి తింటామో వాటి మూలంగానే మన లోపల ఉన్న హార్మోనల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో కైండ్లీ అవాయిడ్ దట్, రెస్ట్ ఆల్ విల్ బి ఓకే. మసాలాలు అనేది చాలా మంది చెప్తున్న మాట మేడం. నేను ఇంకొక చోట ఎక్కడో విన్నా, ఇట్లా నేను సైకాలజిస్ట్ మాట్లాడుతుంటే ఓవర్ స్వీట్ కూడా, ఐ మీన్ చాక్లెట్స్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా పిల్లల్లో హైపర్ ని పెంచుతుంది అని విన్నా. నిజమేనా? నిజమే. ADHD కిడ్స్ వీళ్ళందరూ కూడా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్సే. ఓకే. అంటే చాక్లెట్ అడల్ట్స్ వాటిల్లో కాదు, కానీ స్పెషల్ గా సఫర్ అవుతున్న కిడ్స్ లో మాత్రం వాటిని అవాయిడ్ చేయాలి అని డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాము. సో నార్మల్ కిడ్స్ కి అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ హెల్దీ. ఎందుకంటే టీత్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ఏదైనా అతి సర్వత్రా వజ్రే. సో ఏది అతిగా తీసుకోకూడదు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఇట్స్ ఓన్ లిమిట్స్. కానీ స్పెషల్ గా సఫర్ అవుతున్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా అవాయిడెడ్. అతి సర్వత్రా వర్జయేత్, అది దేనికైనా వర్తిస్తుంది మేడం. ఎగ్జాక్ట్లీ. ఒక స్టేజ్, ఈ స్టేజ్ పిల్లలు దాటేసిండ్రు, ఇంకా మనం నెక్స్ట్ మీలాగా సైకాలజిస్ట్నో సైకియాట్రిస్ట్నో కలవాల్సిన పరిస్థితి ఉంది అని తల్లిదండ్రులకి ఏ టైంలో, అంటే ఏది ఎక్కువైతే మనకు అవగాహన రావాలి. కొంతమంది పిల్లలు మనం మాట్లాడుకున్నట్టు యాక్టింగ్ బాగా చేస్తారు. సో కానీ వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి తెలుసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇమ్మీడియట్గా మీలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏది ఎక్కువగా అబ్జర్వ్ చేసి మీ దగ్గరికి తీసుకురావాల్సిన, ఈ స్టేజ్ దాటింది ఖచ్చితంగా మనం ఒక సైకియాట్రిస్ట్నో ఒక సైకాలజిస్ట్నో కలవాల్సిన గత్యంతరం ఇది అని డిసైడ్ అవ్వాలంటే పేరెంట్స్కి ఎక్కడ అది మనం గుర్తించగలగాలి? అబ్నార్మల్ బిహేవియర్ అంటే హాల్యూసినేషన్స్, డెల్యూషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక సైకియాట్రిస్ట్ ని కలవడం అవసరం. ఓకే. బిహేవియరల్ ఇష్యూ అంటే ఊరికే చిరాకు, కోపం, మాట వినకపోవడం, కుదురుగా కూర్చోలేకపోవడం, ఫోకస్ రాకపోవడం, ఓకే, ఇలాంటివి ఏమన్నా ఉంటే, అంటే బిహేవియర్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే, లేకపోతే ఆలోచన విధానం, ఓవర్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, అర్థం చేసుకోలేకపోవడము, ఏదన్నా రిలేషన్షిప్ ఇష్యూస్, ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ బిట్వీన్ కపుల్స్, ఇట్ కుడ్ బి బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ ఆల్సో, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇవి కన్సిస్టెంట్ గా మోర్ దెన్ 2-3 months ఆర్ 3 to 6 months మధ్యలో ఉంటే, మరి కూర్చున్నా సాల్వ్ అవ్వకపోతే అప్పుడు యూ నీడ్ టు అప్రోచ్ సైకాలజిస్ట్. ఓకే. మీరేమైనా మంచి బుక్స్ సజెస్ట్ చేస్తారా మేడం? స్కూల్ ఏజ్ పిల్లలకి మంచి బుక్స్ అంటే ఏం చెప్తారు? కొంచెం మీరు అన్నట్లు మైండ్ ని ప్రాసెస్ చేయటంలో, మైండ్ స్ట్రాంగ్ అవ్వటంలో. Power of Subconscious Mind is the best book that you have to go through first. Okay. Yes, sir.
థ్యాంక్ యూ మేడం. మంచి టిప్స్ చెప్పినారు. నిజానికి ఈరోజు మీ వాల్యుబుల్ టైం కేటాయించి పల్లవి టీవీ కోసం మంచి సబ్జెక్ట్ ఇచ్చినారు. కోరుకుందాం మీరన్నట్లుగానే